future without cancer. The time to act is now. February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, వరల్డ్ క్యాన్సర్ డే గురించి. క్యాన్సర్ అనేది ఎంతో గొప్ప మహమ్మారి, అది వస్తే చనిపోతారు అని అందరికీ చాలా అపోహ ఉంది, కానీ అది నిజం కాదు. క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ స్కీమ్స్లో ఉన్నాయి. డాక్టర్స్ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ కూడా తొందరలో అందుబాటులో వస్తాయి. సో నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నర్సింగ్ స్టూడెంట్స్. సో సార్ ప్రిన్సిపల్ సార్, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సారు. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకుండా, ఆందోళన చెందకుండా, చనిపోతామేమోన భయం అవసరం లేదు. మా హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినా హెల్పింగ్ డెస్క్ వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ టైం 24 hours డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారు. సూపర్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. NABH ద్వారా ట్రైన్ అయిన సూపర్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మీకేం భయం అవసరం లేదు. ముందే ప్రివిలెన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోండి, వచ్చి కన్సల్ట్ అవ్వండి. ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? సో క్యాన్సర్ కంటూ ముందస్తు లక్షణాలు ప్రత్యేకంగా ఏం కనిపించవండి. వ్యాక్సిన్స్ ఉన్నాయి, సర్వైకల్ వ్యాక్సిన్స్. 18 years దాటిన పిల్లలు వేసుకోవచ్చు. మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లంకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. సర్వైకల్, ఓవేరియన్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి మన హాస్పిటల్లోనే. ఎవరైనా రావచ్చు, తీసుకోవచ్చు. దానికి గైడ్లైన్స్ కూడా మేము ఇస్తాము. సో లక్షణాలు అంటే ప్రత్యేకంగా మీకు ఒక చోట ఒక చిన్న గడ్డగా కానీ, అది నొప్పి లేకుండా కానీ, దాని చుట్టూ చిన్న చిన్న పిల్లల్లాగా చిన్న చిన్న గుల్లలు రావడం కానీ ఉంటాయి. ఆ గడ్డ అనేది పెయిన్ ఉండదు. మెయిన్గా మీకు ఇంటర్నల్గా ఎక్కువ రెస్ట్లెస్గా అనిపించడం కానీ, లేకపోతే భయము, ఆందోళన అలా కనిపిస్తుంది. అంటే పార్ట్ని బట్టి, ఏ పార్టీకి అయితే క్యాన్సర్ వచ్చిందో దాని లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో దాని అన్ని అవగాహన మా హాస్పిటల్లో ఉంది. మీరు వస్తే మేము అందించగలం. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు, ప్రాణాంతకరమైన వ్యాధి అని బాధపడుతున్నారు. ముందస్తు లక్షణాలు ఏ విధంగా గుర్తించాలి, జరిగిపోయిన తర్వాత ఏది తీసుకురాలేం కదా, ముందస్తుగా ఏం చేయాలంటారు? కనుక మన ఏదైనా క్యాన్సర్ అంటారు, అందరూ భయపడుతున్నారు. ఏదో ఒక మగమారి దాన్ని చచ్చిపోతాము. దానికి ఏంటంటే ముందు మన ఎర్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంత త్వరగా వచ్చి మనం డయాగ్నోస్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటామో అందరం మనం బతకొచ్చు. సో దానికన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా వచ్చేసినాయి. ఇప్పుడు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్ బడ్జెట్లో వ్యాక్సినేషన్ నమోదం చేసినారు. దానిలో సో మహిళలు అందరికంటే మీరు ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. సో ఒక కుటుంబం అంటే దానిలో ఉన్న మహిళ చాలా ఇంపార్టెంట్ అతిథి. సో ఆవిడ పట్టించుకోదు. వాళ్ళు ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఉన్న ప్రాబ్లం మనం చూసుకునే తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటారు. అట్లా చేయకుండా ఏదైనా అతిథులు మీకు స్టార్టింగ్లో సిమ్టమ్ ఉందంటే ముందు మీరు ఆ స్క్రీనింగ్ చేసుకున్నారా. ఆ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో మనకు స్క్రీనింగ్ చేసుకుని ఉందంటే 100% క్యూర్ చేయగలుగుతాం. అది మనం ఇక్కడ మెయిన్గా అది చెప్పగలుగుతున్నాను. సో విద్యార్థులు, మా నర్సింగ్ స్టూడెంట్స్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. విలేజ్లో కానీ పల్లెటూరులో కానీ చాలా పిల్లలు పోయినప్పుడు మెయిన్గా 40 years అబోవ్ ఉన్న వాళ్ళకు జనరల్గానే మీరు చెకప్ చేసుకోవాలా. అట్లాంటప్పుడు అన్ని హాస్పిటల్, మెయిన్ మా కిమ్స్ హాస్పిటల్ అట్లా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఏం కాదు, మీకు ఫ్రీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని లక్ష్మీ దుర్గా గారు దానిలో పాల్గొని ఉన్నారు. సో దానిలో మీరు స్క్రీనింగ్స్ రాసుకోండి. అదిలో క్రియేట్ ఉందంటే ఏమైనా సిమ్టమ్ ఉందంటే వెంటనే మన ట్రీట్మెంట్ మొదలు పెట్టమంటే మనం 100% క్యూర్ అవ్వగలుగుతాం. సో మెయిన్ ఎర్లీ ట్రీట్మెంట్, అది ఎర్లీ డయాగ్నోసిస్. ఎంత త్వరగా మనం కళ్ళు పెడతామో అంత త్వరగా మనం క్యూర్ చేసుకోవచ్చు. అది ఈ వరల్డ్ క్యాన్సర్ డేలో మహిళలందరికీ చెప్పిన. అది ఏజ్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం అంటే ఏ ఏజ్ వాళ్ళని చెప్పలేము. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో ఒక మహిళకు 26, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఒక లేడీ కూడా సర్వికల్ క్యాన్సర్, ఒక అమ్మాయి 26 years. అంత చిన్న ఏజ్లు కాదు. వాళ్ళకి చెప్పలేము. వాళ్ళకి ఏంటంటే అది మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు ఆ క్లీన్నెస్, అది మెయిన్ హైజీన్కి ఎట్లా మెయింటైన్ చేయాలి. సో దానిలో వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయలేదంటే వాళ్ళకి ఎక్కువ అవకాశములు ఉన్నాయి. సో అందులో మహిళ చిన్న ఎర్లీ స్టూడెంట్స్, మన ఇంటర్మీడియట్ పిల్లకాయలకు, ఆడపిల్లలకు ముందు దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆ మెన్స్ట్రువల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో దానిలో వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు, మీకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది మన ఏజ్ని కాదు, జనరల్గానే మ్యాక్సిమం 40 years అబోవ్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎక్కువ చిన్న ఏజ్ వాళ్ళు కూడా దీనిలో డయాగ్నోసిస్ మొదలవుతున్నాయి. అందువల్ల మనకు అవేర్నెస్ ఉంటుంది. మెయిన్ మెన్స్ట్రువల్ హైజీన్స్, క్లీన్లీనెస్ ఉండాలా, దాని గురించి ఒక అవేర్నెస్ ఉండాలి. ఏమైనా మన చిన్న సిమ్టమ్స్, పెయిన్ లేకుండా డిఫరెంట్గా ఏమైనా ఉందంటే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి ఆ స్క్రీనింగ్ చేసుకున్నామంటే ప్రివెంట్ చేయగలుగుతాం. సార్, క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అది ముందుగానే మనల్ని ఇండికేట్ చేస్తుందా సార్? అంటే
క్యాన్సర్ సిమ్టమ్స్ అది సైలెంట్గానే ఉన్నాయి మనకు అది అంత అధిక ఎండ్ స్టేజ్లే మన సైలెన్స్ని బయటపడుతున్నాయి కానీ మనకు డిఫరెంట్ ఉంటాయి మన ఫ్యూచర్స్లో మన బాడీ సిమ్టమ్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఆకలి మనకు అపిటైట్ ఆకలి ఉండదు తినడానికి అనిపించదు అట్లా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్లు బట్టి ఉంటాయి సపోజ్ సిగరెట్ స్మోకింగ్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు నమ్నెస్ ఉంటాయి సో మౌత్లో అట్లా అల్సర్ ప్యాచెస్ ఉంటాయి సో అట్లా ఆ స్టేజ్ ఆర్గన్ బట్టి దానిలో ఉంటాయి కానీ ఏదైనా మనకు క్యాన్సర్ సిమ్టమ్స్ స్టార్టింగ్లో కొంచెం తేడాలు కొంచెం మన 7 వార్నింగ్ సిమ్టమ్స్ చెప్తున్నారు కొంచెం మోల్స్ కానీ పుండులు ఊండులు చాలా రోజులు క్లియర్ కాకుండా రిపీట్ కాఫ్ కంటిన్యూస్గా కాఫ్లు ఉంటాయి సో ఇట్లాంటి సిమ్టమ్స్ మనం వచ్చి కొంచెం అవేర్నెస్ తీసుకోవాలి సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తుంటా ఉంటుంది. క్యాన్సర్ ఈ పేరు వింటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రాణాంతకరమైన వ్యాధి బారిన పడిన వారు ఒక్కోసారి దీన్ని ఆలస్యంగా గుర్తించవచ్చు. పరిస్థితి చేదాటిపోయిన తర్వాత ఆలోచించి ప్రయోజనం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ముందుగానే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి నిశితంగా పరిశీలించి డాక్టర్ల వద్దకు వస్తే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. ఇవి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ ముందస్తు లక్షణాల గురించిన విశేషాలు. చూస్తూనే ఉండండి మన HR 90.